నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి కల్తీ నెయ్యి వ్యవహారంలో నోటీసులు ఇచ్చారు మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారా చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి గారికి నోటీసులు వెళ్ళాయి త్వరలో ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి నిజంగానే వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతున్నాడా ఈ ఇష్యూలో సో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు ఇక రాబోయే రోజుల్లో కల్తీ నెయ్యి విషయంలో జరిగే విచారణ మరొక ఎత్తు ఎందుకంటే ఈ కల్తీ జరిగింది నెయ్యిలో అనేది దాదాపుగా కన్ఫర్మ్ చేసేసారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఇప్పుడు లేటెస్ట్ గా వైవి సుబ్బారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు 13వ తారీఖు హాజరుగా ఉన్నారు 13వ తారీఖు ఆయన విచారణకి హాజరు కాబోతున్నారు ఆ విచారణలో ఆయన కనుక సరైనటువంటి సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఎవరెవరిని అరెస్ట్ చేశారు అజయ్ కుమార్ ఎవరెత్తునో అజయ్ కుమార్ అని అంటే బోలేబాబా కంపెనీ ఉంది ఉత్తరాఖండ్ లో ఈ బోలేబాబా కంపెనీకి ఈయన కల్తీ రసాయనాలని సప్లై చేసిన ఆయన కల్తీ రసాయనాలే కాదు పామ్ ఆయిల్ తర్వాత రకరకాల ఆయిల్స్ని సప్లై చేసి వాటితో పాటు కొంత కెమికల్స్ కూడా కలిపి నెయ్యిని తయారు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ అజయ్ కుమార్ అని అతను ఢిల్లీ ఇతనికి ఫ్రెష్ సుగంధ్ అండ్ కెమికల్స్ అనేటువంటి కంపెనీ ఉంది ఇతను ఢిల్లీలో ఉన్నటువంటి సుగంధ్ కెమికల్స్ అండ్ ఫ్రెష్ అది సుగంధ ద్రవ్యాలు వీటికి సంబంధించి సుగంధ్ అనేటువంటి పేరుతోటి ఈయన మొత్తం సప్లై చేస్తున్నాడు ఆయిల్స్ అండ్ కెమికల్స్ అని సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్ ఈ పామ్ ఆయిల్ ప్లస్ కొన్ని కెమికల్స్ని సరఫరా చేస్తే బోలేబాబా కంపెనీకి అక్కడ దాన్ని నెయ్యిగా తయారు చేసి అక్కడి నుంచి ఏఆర్ డైరీకి అలాగే శ్రీ వైష్ణవి డైరీకి సప్లై చేస్తే ఆ 2 డైరీల పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు ఇది ఎప్పటి నుంచి జరిగింది ఈ దందా అంటే 2022 నుంచి జరిగింది అని చెప్పి ఈ అజయ్ కుమార్ని అరెస్ట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో సిట్ అలాగే సిబిఐ ఆధ్వర్యంలో ఉండే సిట్ పొందుపరిచినటువంటి అంశం కాబట్టి దాని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాల ప్రకారం కల్తీ 100% జరిగింది ఏం కల్తీ జరిగిందంటే పామాయిల్ తోటి పామాయిల్ ఇంకొక ఆయిల్ ఉంది పామాయిల్ ప్లస్ కొన్ని రసాయనాలు రెక్టిఫైడ్ స్పిరిట్ ఇలాంటివన్నిటి కూడా రెక్టిఫైడ్ స్పిరిట్ పామ్ ఆయిల్ కొబ్బరి నూనె అలాగే కెర్నల్ ఆయిల్ అంట కెర్నల్ ఆయిల్ కొబ్బరి నూనె పామ్ ఆయిల్ వీటితోటి గ్లిజరైడ్ ఇవి సప్లై చేశాడంట ఆయన దాన్ని ఒప్పుకున్నాడు ఆయన విచారణలో అజయ్ కుమార్ని అరెస్ట్ చేశారు అజయ్ కుమార్ని అరెస్ట్ చేసినప్పుడు విచారణలో తేలింది అరెస్ట్ చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తే పోలీస్ కస్టడీ తీసుకుని విచారిస్తే ఆయన మొత్తం చెప్పేశాడు దానికి సంబంధించిన ఇన్వాయిస్లు అవన్నీ చెప్పారు చెప్తే ఓవరాల్ గా 250 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ నెయ్యి కుంభకోణానికి పాల్పడ్డారు వీళ్ళు 250 కోట్ల రూపాయలు దీంట్లో ఈ బోలేబాబా నుంచి వచ్చిన దాంట్లో 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి నెయ్యి ఉంది విషయం ఏంటంటే ఇది కల్తీ నెయ్యి అనలేము అసలు నెయ్యి అనలేము ఒక చుక్క పాలు లేవు ఓకే దానికి సంబంధించినటువంటి వెన్న లేదు చుక్క పాలు లేనప్పుడు వెన్న వచ్చింది వెన్న లేదు చుక్క పాలు లేవు కానీ నెయ్యి వచ్చింది ఇది ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారం ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ చుక్క పాలు లేవు అసలు వెన్నే కనిపించదు కానీ నెయ్యి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు ఎలా సప్లై చేశారంటే పామ్ ఆయిల్ నేను చెప్పినటువంటి కొబ్బరి నూనె అలాగే ఇంకొక ఆయిల్ దాంతోపాటు గ్లిజరైడ్ వీటిని సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ అనేటువంటి కంపెనీ ఢిల్లీ నుంచి బోలేబాబు చేస్తే బోలేబాబా నుంచి ఇక్కడ సప్లై చేస్తే ఈ టెండర్ టీటీడీ టెండర్ పాడుకున్నటువంటి శ్రీ వైష్ణవి డైరీ అలాగే ఏఆర్ డైరీ ఈ రెండింటి పేరు పైన వాళ్ళు సప్లై చేశారు ఇది జరిగింది దందా ఇది ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచి ఆయన అరెస్ట్ చేశారు ఆయన మళ్ళీ జైల్లో పంపించారు అయితే రీసెంట్గా అసలు ఇది ఎలా జరిగింది అనేది ఆయన్ని విచారించినప్పుడు అప్పన్న పేరు చెబితే అప్పన్న అరెస్ట్ చేశారు ఎవరు అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఐ
ఇతను ఈ సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్ తోటి భారీగా కొన్ని ముడుపులు తీసుకున్నాడు అనేది. ఎవరు? వైవి సుబ్బారెడ్డి పిఏ. వైవి సుబ్బారెడ్డి ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్. జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్, మరో బాబాయ్. ఒక బాబాయ్, అసలు బాబాయ్ గొడ్డల పోటీకి గురయ్యాడు, ఇంకొక బాబాయ్ ఈయన పిఏ అప్పన్నాడు. అతను ప్రస్తుతం పోలీసు విచారణలో ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈ ఆయిల్ కంపెనీ దగ్గర ముడుపులు పెద్ద ఎత్తున తీసుకున్నారు. ఒక పిఏ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకోవటం అనేది సాధ్యమయ్యే పనేనా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో కొన్ని క్లూస్ ఆయన ఇచ్చాడు, ఇన్వాయిస్లు ఇచ్చాడు. ఇప్పుడు బోలేబాబా దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు పంపించిన ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఇన్వాయిస్లు తీసుకున్నారు పోలీసులు విచారణలో. ఇన్వాయిస్లు తీసుకొని ఇన్వాయిస్ని మొత్తం బేరీజ్ వేసి మొత్తం అమౌంట్ ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఇతను అడిగితే, ఇతను ఆ అమౌంట్ అంతా ఎక్కడ పెట్టామంటే నాకు తెలియదు అని చెప్పారు. మరి ఎక్కడ ఉందని అంటే క్లూ ఇచ్చారు, బిగ్ క్లూ ఇవ్వగానే ఈయన నోటీసులు ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డిని 19వ తారీఖు పిలుస్తున్నారు. పిలిస్తే అప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అసలైనటువంటి స్టెప్ ఇప్పుడు ఉంది. ఏం చేస్తారు అనేది. ఆ తర్వాత అసలు ఈ కేసుకు సంబంధించి మనం చూస్తే ఫస్ట్లో దీనిలో కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది అన్నప్పుడు ఇదంతా ఫేక్, కావాలని సృష్టించారు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పలసం చేయడానికో లేదంటే రాజకీయంగా బలహీనపరచడానికో ఎత్తుగడ వేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో, రాష్ట్ర పోలీసు అధికారులతో వేసిన సిట్, అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటుంది కాబట్టి దాని మీద నమ్మకం లేదని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సిబిఐని ఎంక్వైరీ చేయమంది. అప్పుడు సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ప్లస్ సిట్ రెండు కలిపి ఒక టీం ఏర్పడింది. టీం ఏర్పడి ఈ విచారణని వేగవంతంగా చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చేస్తున్నారనేది అంటానికి లేదు కదా, సిబిఐ కదా చేస్తుంది. సిబిఐ ప్లస్ సిట్ అధికారులు ఒక టీమ్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి విచారణ కదా ఇది. మరి ఈ విచారణ అజయ్ కుమార్ తోటి మొత్తం బయటపడింది కదా విచారణ క్రమంలో, కల్తీ జరిగింది అని చెప్పి. సో ఆ అసలు నెయ్యే లేకుండా నెయ్యిని సృష్టించారని అంటే అది అందులో 2022 నుంచి 2024 వరకు దీన్ని సరఫరా చేశారు. అంటే వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా ఈ విధంగా చేశారంటే అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేయటం అంటే అసలు ఎవరికైనా సాధ్యమా? వీళ్ళకే సాధ్యం. అసలు సిట్ వాళ్ళు ఆ రిమైండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన అంశాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఇలాగ కూడా చేయొచ్చా అని. అంటే ఇప్పుడు అసలు ఏమవుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి జనాభా, ఈ జనాభాకి సప్లై చేస్తున్న పాలు ఎవ్రీడే ఒక క్వాంటిటీ ఉంటుంది కదా, అలాగే ఉత్పత్తి అవుతున్నటువంటి క్వాంటిటీ ఒకటి ఉంటుంది కదా, ఉత్పత్తి అవుతున్నటువంటి క్వాంటిటీకి సరఫరా అవుతున్న క్వాంటిటీకి సంబంధం లేదంట అసలు. అంటే ఉత్పత్తి అవుతున్నటువంటి క్వాంటిటీ ఒక 10 లీటర్లు అనుకోండి, సరఫరా అవుతుంది 20 లీటర్లు సరఫరా అవుతుంది. అంటే ఈ 10 లీటర్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అజయ్ కుమార్ లాంటి వాళ్ళు ద్వారా పామ్ ఆయిల్, కొబ్బరి నూనె, పామ్ ఆయిల్, అలాగే గ్లిజరైడ్ లాంటిది కలిపి సప్లై చేస్తున్నారు అనమాట. అప్పుడప్పుడు మనకి కల్తీ పాలన వస్తాయి కదా. అవును సార్. సో ఇది సిచ్యువేషన్ సమాజంలో. కలియుగ వెంకటేశ్వర స్వామిని వాళ్ళు మోసం చేశారు కాబట్టి ఇప్పుడు ఆ రిమైండ్ రిపోర్ట్లో చూస్తే బహుశా వైవి సుబ్బారెడ్డి గారు రేపు 13వ తారీఖున ఏం చెప్తారో దాన్ని బట్టి టర్న్ అయ్యే అవకాశం ఉంది కేసు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.